అంటే ఏమైనా సెలబ్రేషన్స్ జరిగినప్పుడు కూడా మిమ్మల్ని పిలుస్తారా అక్కడ? మామూలు ఎక్కువ పిలుస్తారు ఇంపార్టెన్స్ మా ఇచ్చి. పండగలు అయిన మామూలు పిలుస్తారండి. హ్మ్. పిలుస్తారు. ఇప్పుడు మీరు మ్యారీడా? అన్‌మ్యారీడా? మ్యారీడ్ అయిపోయింది. మ్యారీడ్. మరి వైఫ్ నుంచి సపోర్ట్ ఉందా? మా ఆవిడ గారు నిజంగానండి ఆవిడ వల్ల మనం ఇంత సపోర్ట్ వచ్చింది కనుక ఈ స్థాయికి వచ్చాను రావలేం కదండి. ఏంటంటే ఆవిడ దగ్గర చెల్ల ఉండదు. ఇంకోటి హ్మ్. మనం చేసినవి. ఇంకోటి ఏంటంటే ఆవిడ ప్రతిదానికి వెళ్ళమంటే పర్లేదు బాగా వెళ్ళిరా అంటారు. అది మనకి ఇంకేటి కావాలి చెప్పండి. అలాంటి ఎవరు దొరుకుతారేటండి. ఓకే. మా మిసెస్ కూడా చాలా మంచిదండి. హ్మ్. చాలా చాలా అనకూడదు కానీ మా ఆవిడ వల్లే మనం ఈ స్థాయికి వచ్చా. ఓకే. అది. ఇప్పుడు మీరొచ్చినట్టే చాలామంది నేను అట్లే ఉంటాను అని ఇలా చాలామంది జూనియర్ నాగార్జునలు రావచ్చు. హ్మ్. ఉండే ఉంటారు ఉన్నారు మాక్సిమం. ఉన్నారండి. అలా మీకెవరైనా పోటీగా వచ్చారా? ఏటండి చెప్పాను కదా! 'సూపర్ డూపర్‌లోనే' 6 మన్మధులు అంటే ఏటనుకుంటారు? 6 నాగార్జునలు. ఎంతమంది వచ్చినా సరే అండి ఎవరి స్థాయికి ఆళ్ళకుంటదండి. అవును. ఒక ఇష్యూ నేను చెప్పకూడదు మీకు. మీ స్థాయి మీకుంటది. నా స్థాయి నాకుంటది. అవును. ఎంతమంది ఉన్నాయండి. ఎంతమంది నాగార్జునలు ఉన్నా సరే మీరు చూస్తుంటారు. మిమ్మల్ని చూసే కదా నన్ను రప్పించారు. అవును. అలాగా ఒక స్థాయి ఉంటది. మనకు ఆ స్థాయి పెట్టి మనం ఇక్కడికొచ్చాం. అంటే ఎలాంటి లాస్ జరిగింది మీకు? అంటే అంటే సెలెక్ట్ చేసి మీకన్నా ఇతను మంచిగా కనిపిస్తున్నారు అని ఇలా మళ్ళీ చేంజింగ్ చేయడం ఏమి సడెన్‌గా లేదండి. అట్లా జరిగిందా? ఏమి లేదు. ఏందంటే నాగార్జున గారు చేస్తారు. ఓకే. హైట్ తక్కువైనా సరే చాలా నీట్‌గా నాగార్జున స్టెప్స్ అయన్నీ చేస్తారు నాగార్జున. ఫీలింగ్స్ ఓకే. అతను స్టేజ్ ఎక్కిన ఫీలింగ్స్‌లో చేస్తాడు. హ్మ్. మొఖం ఫీలింగ్స్ ఉంటాయి. అతను డాన్స్ సూపర్ చేస్తారు. ఓకే. ఆ! మీరెందుకు అన్నీ నాగార్జున గారివే చేస్తారు? మీరు నాగార్జున గారి లెక్క ఉంటారని తెలుసు గానీ, వేరే రీల్ అంటే ఎందుకు చేసుకోరు? సినిమాలు కూడా చూడరా మీరు వేరే హీరోలువి? చూస్తానండి అందరివి. మరెందుకు రీల్స్ నాగార్జున గారివే నాగార్జున చేస్తారు? ఉన్నాం గానీ నాగార్జున చేయాలి. మరి వేరే చేసామనుకోండి కామెంట్‌లు పెట్టేస్తారు. మరి సినిమాలు చూస్తున్నారు గదా! ఆ సినిమా వేరే సినిమాలు. చూడాలంటే మరి తప్పదు కదండీ మేడం గారు. ఏంటంటే మరి అలాంటప్పుడు నార్మల్ రీల్స్ కూడా చేస్తే అందరూ చూస్తారు అందరూ గదా! వెంకటేష్ చేశానండి ఆల్రెడీగా. జూనియర్ వెంకటేష్‌గా. ఓకే. చాలా బాగా వచ్చింది రీల్స్‌గా. మీకు మరి వెంకటేష్‌ది రెస్పాండ్ ఎక్కువొచ్చిందా? నాగార్జునదా? నాగార్జున ఎక్కువొచ్చారు. నేను చేసేది వెంకటేష్‌తో ఒక 5 సాంగ్స్ చేశానండి. ఓకే. అంతే. ఏ సాంగ్స్ చేశారు? ఉన్నాయండి. ఉన్నాయిలెండి. చూస్తే తెలుస్తది మనకి. హ్మ్. బోలెడు సాంగ్స్ చేస్తాం కదా! నాగార్జున గారిది మీది ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ డైలాగ్ ఏంటి? డైలాగులే చెప్పలేనండి. ఒకటే ఎత్తు కొడితే ఏట్లో పడతా. సుమ్ము సుర్రైపోద్ది. అంతే. ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీ అంటే నాకు అది బాగా నచ్చింది. ఇది 'సీతారామరాజు' సాంగ్ ఉంది కదండీ! 'ఏవండి దొరగారు' సాంగ్ బాగా నచ్చిందండి. ఓకే. 'డాన్' అండి. ఓకే. 'శ్రీరామ్ దాస్' అండి. 'అన్నమయ్య' హ్మ్. నేనంటే నేను చేశాను క్యారెక్టర్లు. అది జీవించి నాగార్జున దృష్టిలో పెట్టి చేశా. మీరు ఓకే. చూడలేదు. చూస్తే 'అన్నమయ్య' చూస్తే హ్మ్. నాగార్జున గారు చేసినట్టు ఉంటది. హ్మ్. అలా చేశాను. 'మజ్ను' హ్మ్. చూడండి ఇంకా బోలెడు సినిమాలున్నాయండి. అంటే 'గీతాంజలి' మీరే తీసారా ఇవన్నీ? ఎవరైనా సపోర్ట్ చేసి నేనైతే తీయమన్నారా? నేను స్టాండ్ పెట్టుకొని చేస్తానండి. ఎవరు చేయించను. నేను స్టాండ్ పెట్టి నేనే డైరెక్ట్ చేసుకుంటాను. ఓకే. ఎవరి చేత చేయించను. ఓకే. మీరు ఇలా ఎంత చేసినా మన ఒరిజినల్ సెలబ్రిటీస్‌కే మనకి కామెంట్స్ చాలా నెగెటివ్‌గా ఉంటాయి. వస్తుంటాయి. ఉంటాయి. సో, మీకు వచ్చే ఉండొచ్చు నెగెటివ్ కామెంట్స్. ఉంటాయండి. మా అమ్మలో అన్నీని. హ్మ్. చెప్పారు కదా! మీకు ఇందాక చెప్పేసా. హ్మ్. ఏంటి ఇలాగ వస్తాయంటే మనం ఆయన పెట్టించుకోకూడదు. మన పని మనం చేయడం అనేసి. హ్మ్. అంతేండి. ఇప్పుడు ఈ అర్ధరాత్రులు కూడా తాగిసి ఏదో ఒకటి ఎడుతుంటారు కావాలండి. చేసిన ఇప్పుడు లేడీస్‌కైతే బాగా చేత్తురు మనటోళ్ళకైతే బాయ్స్‌కైతే మనం ఎంత కష్టపడినా సరే హ్మ్. జనాలు చేయాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నాగార్జున గారి దగ్గరికి రీచ్ అయితే ఒకవేళ మీకు 'బిగ్ బాస్' ఒక సైడ్ ఛాన్స్ వచ్చి, అతని మూవీ ఒక సైడ్ ఛాన్స్ వస్తే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు మీరు? బిగ్ బాస్ చేసుకుంటున్నాం. 'బిగ్ బాస్' చూస్ ఆ! చేసుకుంటారు. ఏమి ఎందుకు? లేదు మేడం గారు. ఒక్కసారి మన బిగ్ బాస్‌లో కనపడితే చాలు మనకు పోటీ అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ఇలాగొచ్చాం సార్ వాళ్ళు చేసామా లేదా మనకు అవకాశం ఉంటే చాలు. ఎందుకంటే జూనియర్ నాగార్జున అందులో కూడా ఎళ్లారు అన్నట్టు ఒక అవకాశం ఉంటదంతే. ఓకే. అంటే మీరు 'బిగ్ బాస్'కి వెళ్తే మినిమమ్ ఎన్ని వీక్స్ ఉండొచ్చనుకుంటున్నారు మీరు? నేనైతే ఎక్కువ సేపు ఉన్నాను. ఎందుకంటే నేను ఎళ్ళేది నాగార్జున గురించి ఎళ్ళడం మెయిన్. బట్ అతను వీక్లీ ఒక్కసారి 2 టైమ్సే వస్తారు గదా! అతను చూసినట్టుంటే జనాలు కూడా అబ్బా! జూనియర్ నాగార్జున కూడా ఉన్నారు అందులో అని చూస్తారు కదండీ. హ్మ్. అది చాలు మనకి ఇంకేంటండి. ఎన్ని హ్మ్. సార్లు ఉండవసరం లేదు. ఒక 2 నెలలు ఉండి చాలు, ఓ 3 నెలలు ఉండి చాలు. ఉండేదే 3 నెలలే అనుకుంటా. కాదు చెప్తాను. ఒక నెల ఉన్నా చాలు మనకి. హ్మ్. అదే. అంటే వీక్స్ పరంగా చూసుకుంటే ఎన్ని వీక్స్ ఉంటారు మీరు? 3 వీక్స్ ఆ! ఉండగలరంటారా? హ్మ్. మరి వాళ్ళతో పాటు పోటీగా ఆడగలరా మీరు? అక్కడికెళ్తే కదండీ అసలైన విషయం తెలుస్తది. అంటే ఎందుకు అసలు చాలామంది 'బిగ్ బాస్'కి వెళ్ళొచ్చాక లైఫ్ లేదు, స్పాయిల్ చేసుకున్నామంటారు? చాలా కరెక్ట్‌గా చెప్పారు. ఏందంటే అక్కడ ఈగో ఫీలింగ్ వచ్చేస్తదండి ఓకే. బాగాను. ఎందుకంటే
అక్కడ చెప్పలేము ఇంకా. అక్కడ ఆ స్టూడియోలో చేసింది వేరే ఉంటుంది, మ్మ్. బయట నుంచి చేసింది వేరే ఉంటుంది. మ్మ్. అది మీ విలేజ్లో అమ్మాయిల ఫాలోయింగ్ మీకుందా? విలేజ్ కంటే అండి నాకు సోషల్ మీడియా బయట పక్క అండి. మా ఊళ్ళో అంటే మనం చేసినా సరే చిన్నగా ఉంటుంది కదా, అంటే బాగా. రీల్ చేద్దాం అని పిలవడానికి నాగార్జున గారి నేను సాంగ్స్కి ఎవరైనా వచ్చి పిలుస్తుంటారా? చాలా మంది ఉన్నారండి. మ్మ్. చాలా మంది బయట నుండి, ఊళ్ళో మాత్రం అలా చేయండి ఏంటి బాగోదు కదా. అవును, లోపల. బట్ చాలా మంది అడుగుతుంటారు కదా. చేస్తారు, నాకు మెసేజ్ పెడతారు, నేను కూడా చేస్తాను. వీడియోలు చూస్తుంటారు కదా లేడీస్తో చాలా మంది. మీతో వచ్చి ప్రెజెంట్ సెల్ఫీస్ అవి దిగుతుంటే మీ ఫీలింగ్ ఏంటి? అబ్బా నాగార్జున ఒక సెలబ్రిటీ అని కూడా చెప్పాను కదండి, దేవుడు ఇచ్చిన అవకాశం మనకి ఇంక అనకూడదేనండి. ఎంత అవకాశం. నాగార్జునని పక్కన పెట్టుకుని వీడియో తీసుకున్నట్టు ఉంటుంది వాళ్ళకి. సార్ ఒక ఫోటో అని. మీకు ట్రైన్లో దిగిన వెంటనే కూడా అండి, సార్ మీరు ఇలాగ నాగార్జున ఉంటారు కదండి, మీరు రాత్రి కూడా నైట్ ట్రైన్లో కూడా రాజమండ్రి అబ్బాయి, సార్ మీరు మాస్లో ఏడుపు సాంగ్ చేశారు, చాలా బాగుందండి, బిగ్ బాస్ చాలా బాగా చేశారు అన్నమయ్య, మీరే కదా అంటున్నాను, మీరే కదా గుర్తుపడుతుంటారు. సార్. మామూలుగా వీడియోలో వేరే ఉంటుంది, మామూలుగా అయితే మామూలుగా ఉంటారు, చాలా గర్వం లేదండి మీకు అంటారు. సేవా కార్యక్రమం బాగా చేస్తాను, ఎక్కడ టైం సరిపోద్దండి మీకు అని నాగార్జున గారు అని చెప్పి అనగానే సాగరని పిల్లమని సార్, అందుకు జూనియర్ నాగార్జున పిలుస్తుంటారు నన్ను. ఓకే, అసలు పేరు ఏంటి పేరు అసలు పేరు మర్చిపోతారు. అసలు పేరు ఏంటేసండి వెంకట్రమణ. ఓకే, ఆర్టిస్ట్ పేరు సాగర్. ఓకే, ఎవరికి తెలియదు, ఈరోజు మీకు చెప్తా. ఎందుకు ఇన్ని పేర్లు? ఆర్టిస్ట్ నేను ఫస్ట్ ఆర్టిస్ట్ అయితే నాగార్జున అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ అనుకోండి, దాని కింద ఏంటి సాగర్ అని పెడతాం కదా, సాగర్ ఆర్ట్స్ అలాగా. అసలు పేరైతే అది అమ్మ నాన్నగారు పెట్టింది. ఇప్పుడైతే జూనియర్ నాగార్జున, అందరు జూనియర్ నాగార్జున అంటే పక్కన బ్యాక్లో ఉంటుంది సాగర్ అని ఉంటుంది. అసలు ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది మీకు, ఇలాంటి సర్వీసెస్ చేస్తున్నారు కదా, మీకు పాటు ఎవరైనా హెల్ప్ చేస్తారా, సపోర్టింగ్ ఉన్నారా, అదర్ ఆర్టిస్ట్స్ ఎవరైనా? ఎవరు లేరండి, మనమే చేస్తామండి. మీరే చేస్తారు మొత్తం. ఎందుకు చేయాలన్న థాట్ వచ్చింది మేడం గారు? ఇంకేంటంటే మనం ఇంకా దేవుడు మనల్ని ఎలా చూపి, ఇంకా మన నేను ఇంకా ఎంత ఇబ్బంది పడతాను. నేను క్వశ్చన్ అంటే మేడం గారు ఏం చెప్తాను, నాకు అమౌంట్ పరంగా వస్తే ఓకే ఇంకా సేవా కార్యక్రమం ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను అంతే. మనకి ఏ పెద్ద ఇది స్థాయికి ఎదగాలని కాదు. ఓకే, అలాంటి వాళ్ళు పెట్టామనుకోండి, నేను ఉంటుందండి బాగా పూర్ ఫ్యామిలీ, అలాంటి వాళ్ళు చేసేవానికి దేవుడు మనకు చేస్తారు ఎప్పుడైనా. ఓకే, అలా చేస్తే ఇంక మనం వీళ్ళు చేసేవానికి ఇంకొకరు కూడా మనకి దేవుడు ఇస్తాడు మనకి ఏదో విధంగా. అది అంటే ఎందుకు ఏమైనా ఫేస్ చేసి ఉన్నారా, లేదంటే చేయాలన్న లేదండి, థాట్తోనే చేస్తున్నారా? మేడంగా మనం కూడా ఆ స్థాయి నుంచి వచ్చామండి. మామూలుగా ఇది మనం నేను బాగా ప్యూర్ ఫ్యామిలీ మాది. ఓకే, ఆ ఫ్యామిలీ నుంచి మేము వచ్చామండి, వస్తున్నాం కదా. చెప్పాను కదండి, మా ఫ్యామిలీ కూడా 10 మంది అండి, మా అక్కలు 3, మేము 5 అన్నదమ్ములు. అంటే మేము అలా ఉన్నాం కానీ చెప్తాను. ఒకటండి, దేవుడి దైవాలు మాత్రం తినడానికి వాటికి నోట్లేదండి, దేవుడు ఇచ్చిన ఈ స్థాయిలో బాగా ఉంటుంది. ఓకే, ఏదో విధంగా వస్తుంది. మీనాటి అనకూడదు, చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ సేవా కార్యక్రమం చేస్తుంటారు ఓకే, అంతే. ఇంకా నాయకులు కానీ పెద్ద పెద్దలతో ఉంటాను సార్ మేడం గారు. అంటే మంచిగా వాళ్ళతో ఉంటా, వాళ్ళు కూడా మళ్ళీ మంచిగా నమ్ముతారు, మంచిగా ఉంటారు వాళ్ళు. మనకి పని అడిగామనుకోండి పంపిస్తారు ఇంటికి, ఇలా చేద్దాం అంటే చేద్దాం అంతే. అంటే మొత్తం మీరే చూసుకుంటారు, ఇంకా మాకు ఎవరు సపోర్ట్ లేదు మీకు? ఎవరు చెప్పట్లేదండి, వాస్తవం. అంటే నేను చాలా కామెంట్స్ లో చూసా, అది అడుగుతా మీరేమనుకోనంటే, పర్లేదు. మీరు స్పెట్స్ తీస్తే అసలు నాగార్జున ఫేసే ఉండదు, ఓన్లీ స్పెట్స్ తీయడం వల్లే మీకు అల్లుకు అది వస్తుంది వాస్తవాలండి అంటారు, అయిన మనం పట్టించుకోం కదా. అవునే కదా, అది వాస్తవం అంటారు. అది వాస్తవమే కదండి. అంటే నిజాన్ని ఒప్పేసుకుంటున్నారు. అంటే మరి ఫెట్స్ పెడితే కదండి మన అందంగా. సేమ్ నాగార్జున హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి కదా. మనం ఉన్నామా లేదా, మనం డ్యాన్స్ చేసాం లేదా, ఆ క్యారెక్టర్ ఉందా లేదా, అది మనకు కావాల్సింది. ఓకే, అది ఇప్పుడు అదర్ నాగార్జున గారు మూవీస్ ఏమేమి తీయాలనుకుంటున్నారు నెక్స్ట్? నాగార్జున గారా? నాకు కోరుకోవటం ఉందండి, డాన్ సినిమాలో ఉంది కదా, మాసు డాన్, ఆ టైప్లో తీస్తే ఓకే సినిమా సూపర్గా ఉంటుందండి నాగార్జున గారికి. ఎందుకంటే చాలా బాగా తీశారు సినిమాలు. ఓకే, అది డాను మాస్ చేస్తారు, చేయాలి నాగార్జున గారు. మా నటులకి కూడా మాకు మంచి సాంగ్స్ అయితే మేము జనాల్లో కూడా మంచి సాంగ్స్ చూపించాలి. అందరంతా నా ఈ మెసేజ్లు పెట్టి ఏంటి నాగార్జున గారు అన్ని పాత సాంగ్స్ అయినా, కొత్త సినిమాలు అయినా నాగార్జున గారు. నాగార్జున సార్ చేస్తే మనం చేస్తామండి. ఆహా, ప్రెసెంట్ నాగార్జున గారు మూవీస్లో మీరు చేయాలనుకుంటున్న మూవీ, ఇలా నేను చేయాలి, ఇప్పుడు అన్నమయ్య చేశాను అన్నారు, సో అలా ఇప్పుడు నాకు కోరుకు ఉందండి మేడం గారు. సినిమా తీస్తారంటే సినిమాలో బిగ్ బాస్ చేయాలి అంటే ఒక కామెడీగా, ఏదో ఒక సినిమాలో బిగ్ బాస్ ఆల్రెడీగా ఒక డైరెక్టర్ తమిళనాడు నుంచి ఒక డైరెక్టర్ వైజాగ్ వచ్చాడు.
అది నాకు పిలిపించాడు దసపల్ హోటల్కి. ఓకే. సార్ నాగార్జున గారు మిమ్మల్ని పెట్టి కామెడీ షో హీరో వచ్చి మీ దగ్గరికి వచ్చి డబ్బుల గురించి వచ్చి ఒక పోటీ పెడతారు, అందులో బిగ్ బాస్లో నువ్వు నాగార్జున వాళ్ళు వచ్చి చాలామంది ఒక పెద్ద పెద్ద టీం ఉంటారు, వాళ్ళు సెట్ చేద్దాం బాగుంటుంది అంతా సెటిల్ అయిపోయింది. ఉదయ్ తుఫాన్కి చనిపోయాడు అతను. ఓకే. ఉదయ్ తుఫాన్ కరోనాకి చనిపోయాడు అతను. అది ఒకటి చేయాలని కోరిక. ఆల్రెడీ ఒక డైరెక్టర్ చెప్పాను కదండి, ఇష్టమైన డైరెక్టర్ గారు, అతను చెప్పి నెక్స్ట్ సినిమాలో మీకు అవకాశం ఇస్తాను నాగార్జున గారు అన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.